హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కరియర్ అలర్ట్స్. ఫ్రెండ్స్, రీసెంట్గా చేసిన హెటోడాక్స్ ఫ్రెషర్స్ నోటిఫికేషన్కి అయితే చాలామంది కూడా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. అట్లాగే ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి కూడా మన హైదరాబాద్ లొకేషన్లోను అలాగే వైజాగ్ లొకేషన్లో కూడా ఎన్ని నోటిఫికేషన్స్ ఉన్నాయి, ఎన్ని డిపార్ట్మెంట్స్లో అన్నీ కూడా ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికన్నా ముందు నేను రీసెంట్గా డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్లో కూడా మన హైదరాబాద్ అలాగే అదర్ లొకేషన్స్లో కూడా టోటల్ జాబ్ వేకెన్సీస్ గురించి ఒక వీడియో చేశాను. ఆ వీడియో నేను ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అట్లాగే కార్డ్స్లో కూడా మీకు ఇస్తాను. ఎవరైనా డాక్టర్ రెడ్డిస్లో కనుక జాబ్ వేకెన్సీస్ కోసం చూడాలనుకునే వాళ్ళు ఆ వీడియోని కూడా చూడండి. ఇక నోటిఫికేషన్లోకి వెళ్దాము. ఫస్ట్ మనకి హెటో ల్యాబ్స్ నుంచి అయితే మనం కనుక టోటల్గా కెరియర్ సెక్షన్లోని హెటో ల్యాబ్స్ నుంచి ఓవరాల్గా అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా ఏవైతే ప్రజెంట్ యాక్టివ్గా ఉన్నాయో లింక్స్ అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మనం చూద్దాం. ఇక ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయాలనుకున్నారో, హెటోడాక్స్లో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళైతే talent@hetodax.com కూడా మీ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేస్తే మీకున్న ప్రొఫైల్ బట్టి వాళ్ళు కూడా మిమ్మల్ని కాల్ బ్యాక్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇక కరెంట్ ఓపెనింగ్స్ కనుక మనం గమనించినట్లయితే మనకి ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి జడ్చర్ల లొకేషన్లో అయితే ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. ఇదేంటంటే ఫ్రెషర్స్ అందరికీ కూడా ఒక మంచి ఆపర్చునిటీ అనే చెప్పుకోవచ్చు. వాళ్ళు ఫ్రెష్ టాలెంట్ని తీసుకోవడానికి అయితే ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. మనకి డీటెయిల్స్లో కనుక వెళ్ళినట్లయితే జడ్చర్ల లొకేషన్లో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో అయితే బీఎస్సీ అట్లాగే బీఫామ్ ఎవరైతే ఫినిష్ చేశారో వారందరికీ కూడా వాళ్ళకు నోటిఫికేషన్ ప్రజెంట్ లింక్ అనేది యాక్టివ్గానే ఉంది. 2018, 2019, 20, 21 పాస్అవుట్స్ అంటే ఈ ఇయర్ పాస్ అయిన వాళ్ళు కూడా వీటికైతే అప్లై చేసుకోవచ్చు. మీకు మినిమం 70% అకాడమిక్స్లో పర్సంటేజ్ అయితే ఉండాలనే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. అట్లాగే షుడ్ బీ విల్లింగ్ టు రీలొకేట్ అంటే మిమ్మల్ని వైజాగ్ లొకేషన్లోను అలాగే హైదరాబాద్ లొకేషన్లో కూడా వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి అయితే కూడా ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉందని వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ గురించి అయితే మనం మాట్లాడాలంటే అట్లాగే బీఫార్మా ఎనీ స్పెషలైజేషన్లో వాళ్ళు కూడా వీటికైతే అప్లై చేసుకోవచ్చు. మీ కంపెనీ ప్రొఫైల్ అంతా కూడా మీకు ఏదైతే మన కార్పొరేట్ ఆఫీస్ అనంత్ నగర్లో ఉందో అక్కడి నుంచి అయితే మీకు ఓవరాల్గా నోటిఫికేషన్స్ అన్నీ కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇక ఇంకొక నోటిఫికేషన్ కూడా చూద్దాం. అదేవిధంగా మీకున్న స్కిల్స్కి సంబంధించి అలాగే మీకున్న ఎక్స్పీరియన్స్కి సంబంధించి ప్రజెంట్ అయితే కరెంట్ ఓపెనింగ్స్లో కనుక వేకెన్సీస్ లేకపోతే డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదండి. మీరైతే నేను కింద లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అది వన్స్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఈ పేజ్లోకి వస్తారు కాబట్టి ఇక్కడ మీరు మీ రెజ్యూమ్ని అయితే ఫార్వర్డ్ చేయొచ్చు. ఇక్కడ మీరు డ్రాప్ CV అనే దగ్గర ప్రెస్ చేసినట్లయితే క్లియర్గా మీ నేము, ఈమెయిల్ అడ్రస్సు, మొబైల్ నెంబరు అవుట్ సైడ్ ఇండియా అయితే అవుట్ సైడ్ ఇండియా అని పెట్టండి. కరెంట్ లొకేషను అట్లాగే టోటల్ ఎక్స్పీరియన్స్ మీకు ఎన్ని ఇయర్స్ ఉంది, ఫ్రెషర్సా, 1 year, 2 year, 3 years అది కూడా మెన్షన్ చేస్తూ మీరైతే మీ రెజ్యూమ్ని కూడా అప్లోడ్ చేయొచ్చు. అప్లోడ్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ చేయొచ్చు. లేదు రెజ్యూమ్ లేకపోతే డైరెక్ట్గా మీరు ఐ డోంట్ హ్యావ్ రెజ్యూమ్ అని కూడా క్లిక్ చేసి మీరు సబ్మిట్ చేస్తే మీకున్న స్కిల్స్ బట్టి మీకున్న ఎక్స్పీరియన్స్ అంటే మీరు పనిచేసిన డిపార్ట్మెంట్లో ఫర్దర్గా ఫ్యూచర్లో కూడా ఏమైనా సరే ఓపెనింగ్స్ కనుక వస్తే డెఫినెట్గా మిమ్మల్ని అయితే అఫీషియల్గా కంపెనీ వాళ్ళే కాల్ బ్యాక్ చేయడం జరుగుతుంది. మిగతా డిపార్ట్మెంట్స్లో చూస్తే ఇమీడియట్ ఓపెనింగ్స్ ఫర్ R&D అప్స్ట్రీమ్ ప్రాసెస్ అని కూడా ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. దీనికి 8 to 13 years ఎక్స్పీరియన్స్ ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ లొకేషన్లో వర్క్ చేయడానికి వాళ్ళైతే దీని ద్వారా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇమ్మీడియట్ ఓపెనింగ్స్ ఇన్ రెగ్యులేటరీ అఫైర్స్లో కూడా ఒక నోటిఫికేషన్ అయితే యాక్టివ్గా ఉంది. దీనికి 4 to 8 years ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉందో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. హైదరాబాద్ లొకేషన్లో ఉంటుంది. అలాగే ఇమ్మీడియట్ ఓపెనింగ్ ఇన్ CQA అంటే కార్పొరేట్ క్వాలిటీ అష్యూరెన్స్లో కూడా 7 to 12 years ఎక్స్పీరియన్స్ మీద ఒక నోటిఫికేషన్ అయితే యాక్టివ్గానే ఉంది. దీనికి మినిమం ఏంటంటే ఎక్స్పీరియన్స్ 8 years నుంచి కూడా అడగడం జరిగింది కాబట్టి ఎవరికైతే 8 years ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళైతే హెటో ల్యాబ్స్లో వర్క్ చేయడానికి ఈ లింక్ ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు. అట్లాగే PPIC ఆఫీసర్స్ కూడా ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. దీనికి 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు స్టార్టింగ్ శాలరీ అయితే 3 lakh నుంచి 5 lakh per annum కూడా వాళ్ళైతే ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. ఆ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళైతే మీరు ఈ లింక్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ చూస్తే మనకి హైదరాబాద్ లొకేషన్లోని మరొక నోటిఫికేషన్ ఉంది. ఇదేంటంటే లైఫ్ సైన్సెస్ ఎవరైతే ఫినిష్ చేసిన ఫ్రెషర్స్ ఉన్నారో వారికి అయితే యూజ్ అవుతుంది. ఆ నోటిఫికేషన్ చూద్దాం. నోటిఫికేషన్లో కనుక వెళ్ళినట్లయితే క్లియర్గా మనకి ఇక్కడ శాలరీ ఎంత అనేది డిస్క్లోజ్ చేయలేదు. అంటే దాని అర్థం మనమైతే బార్గెనింగ్లో కూడా శాలరీ అనేది వేరీ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక హెట్రో బయోఫార్మాలో అయితే వాళ్ళు క్లియర్గా మీకైతే జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తారు. ఇది పర్టికులర్గా ఫ్రెషర్స్కి అయితే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. డిపార్ట్మెంట్ వచ్చి ప్రొడక్షన్, క్వాలిటీ అష్యూరెన్స్, రెగ్యులేటరీ అఫైర్స్లో కూడా ఇవ్వచ్చు.
మీకు డిజిగ్నేషన్ అంతా కూడా జూనియర్ ఆఫీసర్గా అయితే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఎంఎస్సి బయోటెక్నాలజీలో, బయోకెమిస్ట్రీలో, మైక్రోబయాలజీలో ఫినిష్ చేసిన వాళ్ళు, దాంతోపాటుగా బీటెక్ బయోటెక్నాలజీలో ఫినిష్ చేసిన వాళ్ళు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఇక పాస్అవుట్ ఇయర్ వచ్చేసి 2018 నుంచి 19, 20, 21 అంటే ఈ ఇయర్ ఫైనల్ ఇయర్ పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి సో ఎవరైనా సరే బయోటెక్నాలజీ నుంచి ఈ మైక్రోబయాలజీ వీళ్ళందరూ అంటే ఎంఎస్సి ఫినిష్ చేసిన వాళ్ళు, బీటెక్ ఫినిష్ చేసిన వాళ్ళు బయోటెక్నాలజీ నేను కామెంట్ సెక్షన్లో అడిగారు బయోటెక్నాలజీలో ఓపెనింగ్స్ ఉంటే చెప్పమని. సో వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది కాబట్టి ఈ ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోవద్దు. ఇక సో రెజ్యూమ్ని ఎవరికి ఎలా ఫార్వర్డ్ చేయాలంటే మీరు రెజ్యూమ్ని ఇక్కడ ఏడుకొండలు.m@heterodox.comకి రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయొచ్చు. అట్లాగే HDL3HR@heterodox.comకి ఫార్వర్డ్ చేయొచ్చు. దాంతోపాటుగా మరొక ఆపర్చునిటీ నేను కింద డిస్క్రిప్షన్లో ఈ లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ మీరు అప్లై అని క్లిక్ చేసినట్లయితే క్లియర్గా మీరు ఇక్కడ కూడా అప్లై చేయొచ్చు. సో మీకు కంప్లీట్గా మీ నేము, ఈమెయిల్ అడ్రస్ అవన్నీ కూడా ఇండివిజువల్గా మీరు ఫిలప్ చేసి అప్లై చేసుకోవచ్చు. లేదంటే Naukri.com సైట్ ద్వారా కూడా మీరు ఇక్కడి నుంచి అయితే రీడైరెక్ట్ అవుతారు. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాము. అలాగే అర్జెంట్ రిక్వైర్మెంట్ ఏపీఐ ప్రొడక్షన్ కెమిస్ట్లని అట్లాగే సీనియర్ కెమిస్ట్లని తీసుకోవడానికి 3 to 7 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వైజాగ్ లొకేషన్లో వర్క్ చేయడానికి కూడా ఒక నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఇక ఈ నోటిఫికేషన్ కనుక చూసుకుంటే ఇక్కడ క్లియర్గా అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. సో 3 to 7 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్పి. ఇక కంప్లీట్గా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. దాంతోపాటుగా డిజైర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ వచ్చేసి ఎవరైతే బీఎస్సీ కెమిస్ట్రీ ఫినిష్ చేసిన వాళ్ళు కానీ, లేదంటే డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ ఫినిష్ చేసిన వాళ్ళు కానీ 3 to 7 years ఎక్స్పీరియన్స్ కనుక మీకు ఏపీఐ ప్రొడక్షన్లో ఉంటే మీరైతే వెంటనే అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి రిలవెంట్ అప్లికేషన్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ నేను కొంచెం జూమ్ చేస్తాను చూడండి. nkpl.hr@heterodox.com అంటే మీకు నక్కపల్లి లొకేషన్లో ఏదైతే హెటోల్యాబ్స్ ఉందో సో అక్కడికైతే మీరు ఫార్వర్డ్ అవుతుంది రెజ్యూము. దాంతోపాటుగా మీరు prashant.v@heterodox.com కూడా రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయొచ్చు. ఒక విషయం ఏంటంటే ఎవరైతే వెంటనే జాయిన్ అవ్వగలిగే నోటీస్ పీరియడ్ ఉందో అంటే 1 or 2 months అయితే నోటీస్ పీరియడ్ ఉన్న వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉన్నారో సో వాళ్ళనైతే వెంటనే ప్రిఫర్ చేస్తామని కూడా ఇక్కడ వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో బీఎస్సీ కెమిస్ట్రీ ఫినిష్ చేసి ఎవరైతే 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉందో సో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అది కూడా ఒకసారి మీరు గమనించండి. అలాగే సో దీని యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వన్స్ మీరు లింక్ క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మీరు ఈ నోటిఫికేషన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి హైరింగ్ ఫర్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డిప్యూటీ మేనేజర్ ఇంటర్నేషనల్ మార్కెటింగ్ ఏపీఐ హైదరాబాద్ అని ఒక నోటిఫికేషన్ ఉంది. సో ఈ నోటిఫికేషన్ కనుక చూస్తే క్లియర్గా మనకి స్టార్టింగ్ శాలరీ 4,25,000 నుంచి 9,25,000 వరకు కూడా వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. మీకు జాబ్ లొకేషన్ అంతా కూడా సనత్ నగర్ హైదరాబాద్ అయితే ఉంటుంది. ఇక చూస్తే ఎమర్జింగ్ మార్కెట్స్ ఏపీఐ డిపార్ట్మెంట్లో అయితే తీసుకోవడం జరుగుతుంది. కంప్లీట్గా మీరు బీడీ హెడ్కి అయితే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. టోటల్ జాబ్ లొకేషన్ అంతా మీకు హైదరాబాద్ ఉంటుంది. మినిమం 8 years ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో కానీ ఉంటే దాంట్లో కూడా ఒక 4 years అనేది మీకు స్ట్రాంగ్ ఎక్స్పోజర్ బిజినెస్ డెవలప్మెంట్లో ఉండాలని ఇచ్చారు. సో అలాంటి వారు ఎవరైనా సరే మన సబ్స్క్రైబర్స్లో ఉన్నా సరే మీరు ఇక్కడ నేను మ్యాక్సిమైజ్ చేశాను చూడండి. sirisha.m@heterodox.comకి మీ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. దాంతోపాటుగా నేను ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో ఈ నోటిఫికేషన్ లింక్ ఇస్తాను. సో అలాగే మీరు అప్లై చేసినా సరే మీరు ఇండివిజువల్గా మీరు క్లియర్గా మీ నేము, మొబైల్ నెంబర్ అవి కూడా అప్లై చేసి ఫిలప్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక రిమైనింగ్ నోటిఫికేషన్స్ కూడా ఒకసారి చూద్దాం. ఇది వచ్చేసి వేకెన్సీ ఫర్ ఇంటర్నల్ ఆడిటర్స్కి సంబంధించి సీనియర్ ఆఫీసర్స్ ఎగ్జిక్యూటివ్స్ హైదరాబాద్ లొకేషన్లో అయితే ఈ నోటిఫికేషన్ ఉంది. సో ఈ నోటిఫికేషన్ కనుక చూస్తే మనకి క్లియర్గా వాళ్ళు క్వాలిఫికేషన్ అండ్ కీ స్కిల్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఎవరైతే సెమీ క్వాలిఫైడ్ అంటే సిఏ కానీ అట్లాగే సిఎంఏ విత్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఆడిటింగ్ స్టాండర్డ్స్లో కానీ అకౌంటింగ్ స్టాండర్డ్స్లో కానీ ఇంటర్నల్ కంట్రోల్లో కానీ సో ఆ విధంగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో దానికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉన్నవాళ్ళు ఇక్కడ sirisha.m@heterodox.comకి అయినా సరే మీ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేసి మీరు సో ఈ పొజిషన్స్కి అప్లై చేసుకున్నట్లయితే సో ఎప్పుడైతే ఇంటర్నల్ ఆడిట్ డిపార్ట్మెంట్లో కనుక వేకెన్సీస్ ఉన్నప్పుడు మీకు ఖచ్చితంగా వాళ్ళైతే కాల్ బ్యాక్ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా మనకి రెగ్యులేటరీ అఫైర్స్లో కూడా ఎగ్జిక్యూటివ్స్ని వాటిని తీసుకోవడానికి 4 to 8 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. సో దాంతోపాటుగా R&D డిపార్ట్మెంట్లో కూడా ప్రొఫెషనల్స్ని తీసుకోవడానికి ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. ఇంటర్నల్ ఆడిట్ హెటోల్యాబ్స్ తీసుకోవడానికి 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అంతకుముందు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేశారు. దాంతోపాటుగా AR&D డిపార్ట్మెంట్లో స్టెబిలిటీలో తీసుకోవడానికి కూడా ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. ఈహెచ్ఎస్ పొజిషన్స్లో అయితే మనకి 3 to 7 years ఎక్స్పీరియన్స్ మీద ఒక నోటిఫికేషన్ ఉంది. దాంతోపాటుగా QC బయాలజిక్స్ అండ్ వ్యాక్సిన్ డిపార్ట్మెంట్లో 1 to 6 years ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉందో సో వారికైతే ఒక నోటిఫికేషన్ కూడా ఉంది. చూద్దాం.
సో వాళ్ళు 1 to 6 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు జడ్చర్ల లొకేషన్లో తీసుకోవడానికి ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉండి ఇంట్రెస్ట్గా ఉన్నారో సో వాళ్ళైతే ఏడుకొండలు.m@heteroducts.comకి అట్లాగే HDL3HR@heteroducts.com కూడా మీ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేసి మీరు తీసుకోవచ్చు. సో దీనికి ఏంటంటే ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ స్పెషలైజేషన్ అని కూడా ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేశారు. కాబట్టి సో ఈ డిపార్ట్మెంట్లో ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో బయాలజిక్స్లో కానీ వ్యాక్సిన్లో కానీ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. వీటితో పాటుగా సీనియర్ ఆఫీసర్స్కి ఇంటర్నేషనల్ మార్కెటింగ్లో ఒక నోటిఫికేషన్ కూడా ఉంది. సో అయితే ఏంటంటే ముంబై లొకేషన్లో అయితే వాళ్ళు ప్రజెంట్ ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే దీనికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారో సో ఇక్కడ కంప్లీట్గా ఏంటంటే మనకి కోఆర్డినేషన్ విత్ వేరియస్ డిపార్ట్మెంట్స్ అంటే లాజిస్టిక్స్లో అట్లాగే రెగ్యులేటరీ వేర్ హౌస్ డిపార్ట్మెంట్లో సప్లై చైన్ మేనేజ్మెంట్లో సో వాటన్నిటిలో కూడా వీళ్ళు తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఇక కస్టమర్ సపోర్ట్ అండ్ ఎంగేజ్మెంట్లో కూడా వీళ్ళు జాబ్ డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో కంప్లీట్గా ఏంటంటే ఎనీ గ్రాడ్యుయేషన్ ఇచ్చారండి క్వాలిఫికేషన్ వచ్చేసి. సో కాబట్టి ఎనీ గ్రాడ్యుయేషన్ సో దాని అంటే ఈ కీ స్కిల్స్లో కనుక వాళ్ళకి ఏదైనా టచ్అప్ ఉంటే సో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లోని ప్రొవైడ్ చేస్తాను. ఇక లాస్ట్ వచ్చేసి ప్రొడక్షన్ ఆపరేటర్స్ని కోటింగ్, గ్రాన్యులేషన్ అలాగే రోస్టర్ కోటింగ్లో తీసుకోవడానికి 1 to 6 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని వాళ్ళు హైదరాబాద్ లొకేషన్, చెన్నై, బెంగళూరు లొకేషన్లో అయితే అడుగుతూ ఉన్నారు. సో దీనికి సంబంధించి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూస్తే ఐటీఐ డిప్లొమా ఎవరైతే ఫినిష్ చేసి 4 to 8 years ఎక్స్పీరియన్స్ మీకు ప్రొడక్షన్లో కనుక ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. దీంతో పాటుగా బీఫార్మసీ ఫినిష్ చేసి 2 to 5 years ఎక్స్పీరియన్స్ కనుక సూపర్వైజింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియాస్లో అంటే గ్రాన్యులేషన్, కంప్రెషన్, కోటింగ్ అలాంగ్ విత్ ఆపరేషన్ మానిటరింగ్ రిలేటెడ్ డాక్యుమెంటేషన్లో ఉంటే మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా డిజైర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ అనేది ఉండాలని క్లియర్గా ఇచ్చారు. సో శాలరీ కూడా 2 lakh నుంచి 6 lakh per annum అయితే వాళ్ళు ఆఫర్ చేస్తామని క్లియర్గా మనకి మెన్షన్ చేస్తున్నారు. సో యూజీ వచ్చేసి మీరు ఎనీ స్పెషలైజేషన్లో కూడా మీకు డిగ్రీ అయితే ఉండొచ్చు, కాకపోతే రిక్వైర్మెంట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుందన్నమాట. ఇవి ఫ్రెండ్స్ ఓవరాల్గా హెట్రో ల్యాబ్స్ నుంచి అయితే మనకు అఫీషియల్గా ఆ కంపెనీ నుంచి వచ్చిన టోటల్ కరెంట్ ఓపెనింగ్స్ అయితే సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళు ఇమీడియట్గా అప్లై చేసుకోండి. దీంతో పాటుగా ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్స్ వస్తున్నా సరే మనం నోటిఫికేషన్ చేస్తూ ఉన్నాం కాబట్టి రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ అయితే చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెరీర్ అలర్ట్స్. జై హింద్.